హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. మీరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఏ యూనివర్సిటీ అయినా కావచ్చు, జేఎన్టీయూహెచ్, జేఎన్టీయూఏ, జేఎన్టీయూ కాకినాడ అండ్ జేఎన్టీయూ గురజాడ విజయనగరం వాళ్ళందరి కోసం చూడండి అమ్మా, దిస్ ఇస్ M1 క్లాస్. ఒకవేళ కనుక మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్లో మీకు కావలసినటువంటి M1 యూనిట్ 1 అండ్ యూనిట్ 2, యూనిట్ 3 టిల్ యూనిట్ 5 వరకు నెంబర్ ఆఫ్ వీడియోస్తో పాటు అండ్ షార్ట్ క్వశ్చన్స్, ఏ యూనిట్లో ఏ షార్ట్ క్వశ్చన్స్ చదవాలి అండ్ ఎలా అడుగుతారు అండ్ వాటి యొక్క సొల్యూషన్స్తో సహా ఉన్నాయండి. కావాలంటే చెక్ చేసుకోండి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మనం తెలుగులో యూట్యూబ్లో స్టార్ట్ చేసిన ఫస్ట్ ఛానల్ అండి మనది. కావాలంటే కరోనా నుంచి నేను వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. మన కంటెంట్ చెక్ చేసుకోండి. చాలామంది స్టూడెంట్స్, చాలామంది పాస్ అయినటువంటి ఛానల్ కాబట్టి ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తే ఈ ఛానల్ గురించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బెట. మీ క్లాస్కి కావచ్చు, మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ గ్రూప్స్కి కావచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే, నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్లాన్ నార్మల్ ఫామ్లో ఒక క్వశ్చన్ డామ్ షూర్ వస్తుంది, మిస్ అవ్వద్దు. మినిమం 5 మార్క్స్ వస్తాయి, మ్యాక్సిమం 7 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే లాంగ్లో వస్తుంది, షార్ట్లో కూడా రావచ్చు అండ్ మీకు మిడ్స్లో కూడా యూజ్ అవుతుంది. అంటే మీరు కంపల్సరీ ఎక్లాన్ ఫామ్ అన్నా, రో ఎక్లాన్ ఫామ్ అన్నా, బై డిఫాల్ట్ మెథడ్ అన్నా కూడా మనకి ఏంటిది, దట్ ఈస్ యూజ్ ఓన్లీ ఎక్లాన్ ఫామ్ యూజ్ చేయాలి. చూడకపోతే చాలా క్లియర్గా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, న్యూ వీడియోస్ ఉన్నాయి, చెక్ చేసుకోండి బేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి లైక్ ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్ని మీకు ఇది షార్ట్లో రావచ్చు, లాంగ్లో కూడా రావచ్చు. దీనికి కొంచెం యాడ్ చేస్తారు. ఏంటిది, డిఫైన్ ఎ ర్యాంక్ అండ్ ఫైండ్ దిస్ వాల్యూ అంటారు. మీరు ర్యాంక్ డిఫైన్ చేసి ఇది కనుక్కోవాలి. ఇది రావాలంటే మన ప్లేలిస్ట్లో నేను రీసెంట్ వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పాను. ఏంటది, ఈ విధంగా ఇచ్చినప్పుడు షార్ట్ ట్రిక్స్ ఎలా యూజ్ చేయాలి, అసలు దాని కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. ఏంటి అంటే అది ఫస్ట్ ఏమంటున్నారు, వాల్యూ ఆఫ్ ర్యాంక్, వాల్యూ ఆఫ్ కే కనుక్కోవాలి, సచ్ దట్ ద ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఇస్ 2. ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఇస్ 2 అంటే ర్యాంక్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ 2 అంటున్నారు ఇండైరెక్ట్గా. ఇది తెలియాలి అని అంటే, అన్నోన్ వాల్యూస్ కనుక్కోవాలి అంటే మరి ఒక షార్ట్ డెఫినేషన్ మీకు తెలిసి ఉండాలి. ఆల్రెడీ చెప్పాను కూడా. ఏంటిదండి, డెట్ అనేది సపోజ్ దీన్ని ఏ అనుకుంటే, డెట్ ఏ అనేది 0 అయితే ర్యాంక్ ఏంటి, అండ్ డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ర్యాంక్ ఏంటి. ఓకే, ఇఫ్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, డెట్ ఏ అనేది 0 అంటే ఇప్పుడు 3/3 ఉందండి నాకు ఆర్డర్, దీనిది గనక దీని డిటర్మినెంట్ గనక 0 అయితే ర్యాంక్ ఏమవుతుంది, ర్యాంక్ ఈజ్ లెస్ దెన్ ఆర్డర్. అంటే ర్యాంక్ అనేది ఏమవుతుంది ఇక్కడ, లెస్ దెన్ 3. అంటే ఐదర్ ఇట్ మే బి 2 ఆర్ ఇట్ మే బి 1 కావచ్చు. ఒకవేళ డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ర్యాంక్ అనేది 2 అంటున్నారు. మరి ర్యాంక్ అనేది 3/3 ఆర్డర్, 3/3 కంటే తక్కువ ఉంది. 3/3 కంటే ఎప్పుడు తక్కువ ఉంటుంది, డెట్ అనేది ఈక్వల్ టు 0 అయినప్పుడు తక్కువ ఉంటుంది. అంతే కదా. సి రిమెంబర్, ఎప్పుడంటే డెట్ అనేది ఈక్వల్ టు 0 అయినప్పుడు దాని ఆర్డర్ కంటే తక్కువ ఉంది. ఇది అవునా. అంటే మీకు ఏం తెలియాలి, డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి, దెన్ యూ విల్ గెట్ దట్ అన్నోన్ వాల్యూ. ఎలా కనుక్కుంటాను బయట డిటర్మినెంట్, చూడండి మనకి తెలుసు, టేకింగ్ ఫస్ట్ ఎలిమెంట్, కరస్పాండింగ్ రో, కరస్పాండింగ్ కాలం, AD మైనస్ BC అంటే 10K మైనస్ 42. Okay, minus of next element, again AD minus BC, 10 2s are 20 minus 7 3s are 21 plus of this 3 into this one, AD minus BC, corresponding row column తీసేస్తే AD 12 minus 3K. ఏం కావాలంట, డిటర్మినెంట్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తాను. ఎందుకని, నాకు ర్యాంక్ అనేది ఆల్రెడీ 2 అంటున్నాను. అంటే దీని డెట్ అనేది 0 అయినప్పుడే ర్యాంక్ అనేది దాని ఆర్డర్ కంటే తక్కువ ఉంటుంది. అప్పుడు నాకు ఏమొస్తుంది అని అంటే, ఇది మొత్తం సాల్వ్ చేస్తే 10K minus 42 minus 40 plus 42, ఓకే, plus 36 and minus 9K.
ఓకే, ఇది మొత్తం సింప్లిఫై చేస్తే చూడండి అమ్మా నాకు ఎంత వస్తుంది అని అంటే విల్ గెట్ దిస్ ఇస్ 10k 9k అంటే ఎంత వస్తుంది నాకు ఇది k వస్తుంది -40 ప్లస్ 36 అంటే ఎంత వస్తుంది -4 ఈక్వల్ టు 0 ఫ్రమ్ హియర్ k ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, అర్థమైంది కదా, ఈ విధంగా చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ 3 క్వశ్చన్స్ అవి రిపీటెడ్ అవుతున్నాయి. ఈ క్వశ్చన్ మీద ఇంకొక క్వశ్చన్ చెప్తాను చూడండి, ఏంటి అని అంటే అది 0 1 -3 -1 1 0 1 1 okay and 3 1 0 2 and 1 1 k0. ఒక్కసారి బాగా చూడండి బెట్ట, ఇక్కడ ఏమంటున్నాను ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k, ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈస్ 2. నేను క్లూ ఇస్తాను, ఆన్సర్ కంపల్సరీ కామెంట్ చేయండి. ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏమంటున్నారు 2 అయితే ఫైండ్ k అంటున్నారు. ఒక్కసారి బాగా ఆలోచించండి, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 2 అన్నారు, ఒకవేళ 3 అనుకుంటే 4/4 డెట్ కనుక్కోవాలి, రైట్? బట్ ఇక్కడ 2 అంటున్నారు. 2 అంటే ఎప్పుడవుతుంది డిటర్మినెంట్ ఆఫ్ ద 3/3 ఈక్వల్ టు 0. నాకు ఈ టెక్నిక్ యూజ్ చేసి ఈ మ్యాట్రిక్స్ కి k వాల్యూ ఏమొస్తుందో మీరు కంపల్సరీ కమెంట్ చేయండి. ఓకే, మీరు చూడకపోతే మన ఛానల్లో ఎవ్రీథింగ్ కంటెంట్ విత్ షార్ట్ ఆన్సర్స్ ఆర్ రిపీటెడ్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అండ్ హౌ టు పాస్ తో సహా ఉన్నాయండి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.